అందరూ బాగున్నారండి. అందరం ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో కస్టర్డ్ పౌడర్ తయారు చేసి చూపిస్తున్నాను. ఈ పౌడర్‌ని బయట షాపులో కొనుక్కోకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. ఫ్రూట్ సలాడ్స్‌కి, ఐస్ క్రీమ్స్ అన్నీ చేసుకోవచ్చు ఈ పౌడర్‌తో. దీనికోసము ఒక అరకప్పు షుగర్ తీసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ పౌడర్లో ఒక కప్పు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. వేసుకొని మిక్సీ జార్ పట్టలేదండి, అందుకని దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఈ రెండింటిని కలిపి ఒక బౌల్లోకి తీసుకొని ఒక కప్పు మిల్క్ పౌడర్ యాడ్ చేయాలి. దీనికి అరకప్పు చక్కెర అయితే ఒక కప్పు కార్న్ ఫ్లోర్, ఒక కప్పు మిల్క్ పౌడరు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనము కొంచెం కుంకుమ పువ్వు వేసానండి. ఇది ఆప్షనల్, పూర్తిగా ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఒక పావు టీ స్పూన్ కంటే తక్కువ ఎల్లో కలర్ ఫుడ్. బయట కొన్నట్టు రావాలంటే కలర్ వేసుకోవాల్సిందేనండి ఖచ్చితంగా. వెనీలా ఎసెన్స్ వచ్చేసి ఒక అర స్పూన్ వేసాను. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి కొంచెం కొంచెం మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. బాగా జార్లో వేసుకొని అంతా కలిసిపోయేటట్టు బాగా మిక్స్ చేసి గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని ఒక 10 నిమిషాలు ఆరబెట్టాలండి. ఆరబెట్టిన తర్వాత గాజు కంటైనర్లో కానీ వేసుకొని పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టిన అవసరం లేదండి, బయటనే బాగుంటుంది. మనం అన్ని రకాల ఫ్రూట్ సలాడ్స్లలో, ఐస్ క్రీమ్స్లలో అన్నిట్లో ఉపయోగపడుతుందండి ఇది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది బాగా. మనం తక్కువ వాడుకుంటామని అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే బాగుంటుంది. అంతేనండి, మన కస్టర్డ్ పౌడర్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.